Hi, welcome back to my channel. I do what I love. ఈరోజు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. శనగపప్పు, గంగవాయిల ఆకు, క్యాప్సికమ్ కర్రీ ఫ్రై విత్ దోస పిండిలో ఇంక్లూడింగ్ రాగి రవ్వ మీన్స్ రాగి దోస బ్రేక్ఫాస్ట్ అన్నమాట. దోసతో ఆకుకూర కర్రీ ఏంటంటారా? యమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో కూరలు ఎక్కువ తీసుకోవాలి మనం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ అండ్ ఇంకేమైనా సరే లైక్ ఉత్తప్పం అవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి. కర్రీస్ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లలో కూరలు ఏంటి అని అనుకుంటే చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలామంది ఎవరు ట్రై చేయరు టిఫిన్స్లలో కూరలు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. దోశలోకి కానీ ఈవెన్ ఇడ్లీలలోకి కూడా కొన్ని పర్టికులర్ కర్రీస్ అనేవి బాగుంటాయి. అండ్ విత్ ఫుల్ బౌల్ ఆఫ్ మ్యాంగో అనమాట. ఒక మంచి పెద్ద మామిడికాయ పీల్తో అనమాట. పీల్ ఉంటే మీకు ఇది యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాంగో. పీల్ ఉంది దీనికి, చూడండి మొత్తం అన్ని మ్యాంగోస్కి ఉంది. ఏదో 2-3కి కట్ చేసి చూపిస్తుంది అమ్మాయి అని అనుకుంటారేమో, అలా కాదు, అన్నిటికీ పీల్ ఉందన్నమాట. సో మీకు ఆర్గానిక్ మ్యాంగోస్ ఎలా తెలుస్తాయంటే ఈవెన్ పీల్తో తిన్నా సరే ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. సో మనకి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కెమికల్ స్మెల్స్ రాకుండా ఉంటాయి అన్నీ కూడా. సో ఒక ఫ్రూట్ ఏదైనా సరే, ఈవెన్ మీరు ఇప్పుడు సీజన్ మ్యాంగోస్ కాబట్టి మ్యాంగో ఫ్రూట్ కానీ, లేకపోతే డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. బనానాస్ కానీ మీరు ఏది తీసుకోగలిగితే అది బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకున్నారనుకోండి. ఒక యాపిల్, 2 బనానాస్ కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాంగో అని చెప్తున్నాను నేను, మళ్ళీ మ్యాంగో, బనానా, యాపిల్ ఇవన్నీ కాదు. ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఈవెన్ చపాతీ, దోశ, ఇడ్లీ ఏవైనా సరే ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ కానీ, లేకపోతే యాపిల్, బనానా, ఇంకేవైనా సరే ఈవెన్ పైనాపిల్ జ్యూస్ అలా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇంత క్వాంటిటీ మ్యాంగో నేను తీసుకుంటున్నాను కాబట్టి ఈవెన్ ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకి ఆకలేదు. సో ఇది హెవీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం లంచ్ కూడా హెవీగా చేయొచ్చు. ఈవినింగ్ డిన్నర్ తక్కువ తింటే బెస్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా చేస్తాను రెగ్యులర్గా. సో అప్పుడప్పుడు ఫ్రూట్స్ స్కిప్ అవుతాయి, బట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం హెవీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. ఎవరైనా సరే నాకైతే దోశ, ఇడ్లీ వితౌట్ ఫ్రూట్స్ తిన్నాను అనుకో, విదిన్ 2 hours ఆకలేస్తుంది. మీకు కూడా అలా ఎవరికైనా అనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్.